ఉలవలతో చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో చూసారా ఇలా మొలక కట్టుకోవాలి. ఉలవలు చాలా మంచిది, ఇలా మొలక కట్టించుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఉలవలే కాదు, పెసులు, అలసందులు, శనగలు ఇవన్నీ మొలక కట్టుకొని మనము మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో వాటిని తింటే చాలా చాలా మంచిది. వీటిని ఎలా చేసుకోవాలంటే నైట్ నానపెట్టి మళ్ళీ మరుసటి రోజు ఆ నీళ్ళన్నీ ఉడగొట్టేసి ఒక బట్టలో చుట్టి పెట్టుకుంటే మనకు ఒక రోజుకంతా మొలకలు తయారైపోతుంది. చూసారా, నేను ఇందులోకి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటాను. అధిక బరువు తగ్గించుకోవడానికి ఉలవలు చాలా హెల్ప్ చేస్తాయండి. 2 విజిల్స్ వచ్చేలోపు మనము ఉలవ కర్రీకి ఏమేమి మసాలా కావాలో వాటిని పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇందులోకి కొద్దిగా కొబ్బరి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కొద్దిగా అల్లం వేసి దీన్ని పేస్ట్లా మెత్తగా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్త పేస్ట్లా చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం పక్కన. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని దాని పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఒక టమోటా కూడా తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత ఒక ఉర్లగడ్డ తీసుకున్నాను. ఉర్లగడ్డను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న నీటిలో వేసుకోవాలి. ఎందుకంటే మనము ఉప్పు వేసుకున్న నీటిలో వేసుకుంటే మనకు పొటాటో అస్సలు నల్లగా అవ్వదు. కాబట్టి కొద్దిగా నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసేసుకుందాము. ఉలవలు ఇలా 2 విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో గిన్నె వేడయ్యాక 4 స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడాక ఇందులో మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, మనకు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఉర్లగడ్డ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం కదా, ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము. ఆ ఉర్లగడ్డను కూడా వేసేసుకొని కొద్దిగా ఉర్లగడ్డ మనకు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా పొటాటో అంతా బాగా మగ్గాక ఇప్పుడు ఇందులో టమోటా వేసుకుందాం. టమోటా కూడా మనకు బాగా మగ్గిపోవాలండి, మెత్తగా కావాలి. టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం.
టమోటా కూడా బాగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ఇలానే డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా వంట చేసే వాళ్ళైతే ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు, కారం పొడి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్టు, దాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా నీట్గా కొబ్బరి పేస్ట్ వేసేసుకొని కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చూసారా, ఇలా మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత మనము ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఉలవ మొలకలు, వాటిని నీళ్ళతో సహా ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని మనము 5 to 10 minutes వరకు ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే మనము ముందుగానే ఉలవలు ఉడకపెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఆలుగడ్డ ఉడకడానికి ఒక 5 to 10 minutes వరకు. అలా ఉప్పు అయిందో లేదో చూసుకోవాలి. కొంచెము ఉప్పు కాకపోతే ఇంకొద్దిగా వేసుకుందాం. ఇంకొద్దిగా పడుతుంది అనిపించింది కాబట్టి నేను ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. అంతే అండి. ఒక 10 minutes తర్వాత చూసుకుంటే ఉర్లగడ్డ బాగా ఉలవ మొలకలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర, చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2-3 minutes అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, మనకు ఉలవచారు తయారైపోయింది.